హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క సెప్టెంబర్ మంత్లో వర్క్స్ ఎలా జరిగాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే అమరావతి మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటుంది. ఆ డౌట్స్ అంతటి కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే అమరావతిలో వర్క్స్ జరుగుతున్నాయా, ఒకవేళ జరుగుతుంటే ఏ స్టేటస్లో ఉంది ఏంటి అనేది చాలా మందికి అయితే డౌట్స్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో నేను ప్రజెంట్ ఈ వీడియో స్టార్ట్ చేసేది వచ్చేసి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ దగ్గర నుంచి అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్ అనమాట. ప్రజెంట్ ఈ విధంగా అయితే ఉంది. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ క్లియరెన్స్ పనులు కానీ ఈ విధంగా మొత్తం 4 రేర్లుగా అయితే కింద మట్టి అంతా పోసుకుంటూ ఒక రోడ్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చున్నారండి. మనకేంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1లో భాగంగా దొండపాడి నుంచి వెంకటపాలెం వరకు దాదాపుగా 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగింది. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు దాదాపు ఒక 4 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతుందండి. అది మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఫేజ్ 2లో భాగంగా. ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన ప్రాజెక్టు ఎన్సిసి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. సో మొత్తం కూడా వర్క్ అయితే క్లియర్ అయిపోయిందండి. ఒక రోడ్ స్టేజ్ మొత్తం కూడా ఇంకా రోడ్ వేస్తే అయిపోతుంది అన్నట్టు అవుతుంది. అలాగే దాని సైడ్స్ కూడా ఒకే మనకు డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. అలాగే మనకు ముందర జేసీబీ కనిపిస్తుంది కదా, అది మనకు N3 రోడ్ అండి. N3 రోడ్డుకి సంబంధించిన వర్క్ కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు N3 రోడ్ అనమాట. N3 రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న ఇక్కడికైతే రోడ్ అయితే కలుస్తుందండి. ప్రజెంట్ ఇదంతా కూడా ఫ్యూచర్లో మనకి ఏంటంటే N3 E3 జంక్షన్ అయితే అవుతుంది ఇది మొత్తం కూడా. చూడండి ప్రజెంట్ మొత్తం కూడా ఇదంతా కూడా ఇది రీసెంట్గా మనకు అరటి చెట్లు అవన్నీ ఉండే, అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి మొత్తం క్లియరెన్స్గా చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అరటి చెట్లు ఉన్నాయి కూడా కదండి. బోర్డు ఇక్కడ వరకు మనకు ఫేజ్ 1, ఇది వచ్చేసి మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం. ఇది ఇప్పుడు మనం ఉండేది వెంకటపాలెం. దీని పక్కనే మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉన్నది. ఇక్కడ వరకు అయితే ఆపారు. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2లో రోడ్ అయితే స్టార్ట్ చేసి 2 కిలోమీటర్స్ వరకు వర్క్ చేసుకుంటూ వెళ్ళున్నారండి మొత్తం కూడా చూడండి. అలాగే మనకు ఆ రోడ్డు పక్కన కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కట్టుకుంటూ. అలాగే ఇది ఏదైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా మనకు ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయి ఉందండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క వాటర్ పైప్స్ అక్కడక్కడ వేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వేసుకుంటూ వస్తున్నారండి. అది కూడా దాదాపు ఒక 80-90% అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం ఇదంతా కూడా దిమ్మల్లా కడితే ఫ్లోర్ లాగా పోస్తుంది. ఇప్పుడు అక్కడ కట్టుకుంటున్నారు చూడండి. చెక్కలు అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు కదా, ఆ విధంగా చేసుకొని మనకేంటంటే ఈ యొక్క ఐరన్ బెండింగ్ చేసుకున్న దగ్గర రెండు వైపులా సిమెంట్ అయితే పోస్తారు. రెండు వైపులా దిమ్మల్లాగా పోసి పైన ఫ్లోర్ లాగా అయితే పోస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. అలాగే వాటర్ పైప్స్, ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే వేసుకుంటూ వస్తున్నారండి. యాక్సెస్ రోడ్ మొత్తం కూడా రకరకాల చెట్లతో అయితే చాలా అయితే బాగుంటుందండి. రోడ్డు కూడా గ్రీనరీగా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇదంతా కూడా మనకేంటంటే N4 రోడ్ అనమాట. ఇది N4 E3 జంక్షన్ అండి. ఇది మొత్తం కూడా N4 E3 జంక్షన్ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా జంక్షన్ అవతల సైడ్ యువతల సైడ్ రెండు వైపులా కూడా ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ కూడా క్లియరెన్స్ పనులు మొత్తం డ్రైనేజ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి అటు సైడ్. ఇటు సైడ్ ఏంటంటే ఇక డ్రైనేజ్ వర్క్స్ రైట్ సైడ్ మొత్తం కూడా అయిపోయింది. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు మొత్తం కూడా. ప్రజెంట్ అన్ని కూడా రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా మొత్తం కూడా కొంతవరకు ఈ డ్రైనేజ్ పనులు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నారండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు SBI హెడ్ ఆఫీస్ అయితే కట్టబోతున్నారండి. దాదాపుగా 3 ఎకరాలు అయితే కట్టబోతున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా క్లియర్ చేసుకొని మొత్తం షెల్టర్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నారండి. ఒక కంచెలాగా అయితే చూడండి ఎలా ఉందో. ఇలా మొత్తం వితిన్ 2 వీక్స్లో ఇదంతా కూడా జరిగిపోయిందండి. మొత్తం చెట్లు ఇక్కడ ఉన్న పొట్లు అన్నీ కూడా నీట్గా క్లియరెన్స్ చేసుకొని మొత్తం ప్లేస్ మొత్తం కూడా నీట్గా చేసుకున్నారు. ఈ యొక్క SBI కాదండి, ఇక్కడ వచ్చిన యూనియన్ బ్యాంక్ కానీ, అలాగే కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఇది మొత్తం కూడా బ్యాంక్స్ అన్నీ కూడా హెడ్ ఆఫీస్ అన్నీ కూడా ఒకే దగ్గర అయితే ఉండబోతున్నాయండి. మనకు N9, N10 రోడ్డు మధ్యలో అయితే ఈ యొక్క బ్యాంక్కి సంబంధించిన హెడ్ ఆఫీసెస్ అయితే ఉండబోతున్నాయి. అసలు చూడండి మొత్తం కూడా 3 ఎకరాలు అయితే నిర్మిస్తున్నారండి. ఇటుపక్క అటుపక్క మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా అయిపోయాయి. ఇది SBIకి సంబంధించి అనమాట. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాము. అక్కడ మనకు యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు,
అవన్నీ కూడా వాటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి సంబంధించిన మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి చూడండి. మొత్తం కూడా ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, అలాగే కెనరా బ్యాంక్, అక్కడ కెనరా బ్యాంక్ బోర్డు అవతల మీకు రెడ్గా కనిపిస్తుంది కదా, అది కెనరా బ్యాంక్ బోర్డు. మొత్తం చూడండి క్లియరెన్స్ పనులు అవన్నీ చేసుకుని జెండాలు అవన్నీ కూడా పాతి పెట్టుకున్నారు మొత్తం కూడా. అలాగే జస్ట్ ఇది ఎస్బీఐ అండి హెడ్ ఆఫీసు. ఇక్కడ మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికి సంబంధించి మొత్తం కూడా ప్లేస్ అన్నమాట. మొత్తం క్లీనింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఇండియన్ బ్యాంకు అలాగే మొత్తం కూడా చూడండి. ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయండి. ఇవి మొత్తం కూడా N10 N11 N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. దీని ఎగ్జాక్ట్గా దీని ఫ్రంటే మనకు ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు. సో దానికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్ సంబంధించి డ్రైనేజ్ వర్క్స్, అలాగే ఈ వాటర్ పైప్స్ వర్క్స్ ఇదంతా కూడా ఇక్కడ జరిగిపోయి ఉందండి మొత్తం కూడా. చూడండి మొత్తం కూడా ప్రజెంట్ ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయండి. ఇంకా ప్రాపర్ వర్క్ అయితే మనకి ఎస్బీఐకి సంబంధించిన ప్రాపర్ వర్క్ అయితే సెట్ చేసుకున్నారు, బేసిక్ వర్క్ అయితే. ఇప్పుడు ఇది ఇక్కడంతా కూడా మనకు ఈ యొక్క ఇండియన్ బ్యాంక్ కి, అలాగే కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, వీటందరికి సంబంధించి మొత్తం సైట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని బోర్డ్స్ అయితే పెట్టుకున్నారండి. అటు సైడ్ అంతా కూడా క్లోజింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ మనకు కెనరా బ్యాంక్ అండి. ఇప్పుడు అక్కడ షెల్టర్స్ చేస్తున్నారు కదా క్లోజ్డ్, అదంతా మనకు కెనరా బ్యాంక్ కి సంబంధించిన ఇదనమాట స్పేస్. అదంతా కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని సేమ్ ఇదే విధంగా ఎస్బీఐకి ఏదైతే షట్టర్స్ వేసుకున్నారో, షట్టర్స్ మొత్తం కూడా కంచిలాగా సేమ్ దాన్ని కూడా అలాగే వేసుకున్నారు. ఇండియన్ బ్యాంక్ మాత్రం మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు ఇవన్నీ కూడా చేసైతే పెట్టుకున్నారు. మొత్తం కూడా మనకి ఈ యొక్క బ్యాంక్స్ అన్ని కూడా సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుందండి. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఫ్యూచర్లో బ్యాంక్స్ డెవలప్ అయినప్పుడు చూడాలనుకుంటే N9 N10 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకేంటంటే ఇక్కడ మనకు ఒక బాబాయ్ ఉన్నారనమాట, ఈ అమరావతిలో ఉంటారు. ప్రజెంట్ ఈ అమరావతిలో అసలు ఈ క్యాపిటల్ కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఆయన మాటలు కూడా ఒకసారి విందాము. అవే చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది మా వ్యూవర్స్ కి చెప్పండి. నేనైతే రోజు వీడియోస్ పెడుతుంటాను డెవలప్మెంట్ మీద, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఊర్లో ఉంటున్నారు కదా, వర్క్స్ పరంగా ఏంది? ఇక్కడ పనులు దుమ్ముసూడాడుతున్నాయి. పనులు ఎక్కడ ఎంత వానైనా వరద అయినా పనులు ఆగట్లా, పనులు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి కొంతమంది నీళ్లు బురద ఉందంటున్నారు, నీళ్లు బురద కూడా ఎక్కడా లేదు, గిట్నోళ్ళు గిట్టినట్టుగా మాట్లాడుతున్నారు. పనులు మాత్రం బాగా పరిగిస్తున్నారు. పనులు ఎక్కడ కూడా మిస్ కావట్లా, పనులు రాజధాని మొత్తం కూడా పనులు దుమ్ముసూడాడుతున్నాయి. పనులు ఏదో ఎవరో అక్కడ నీళ్ళుండి ఇక్కడ నీళ్ళుండి అని చెబుతున్నారు. అవన్నీ అమ్మక్కో, అవన్నీ నమ్మొద్దు జనం. రాజధానిలో ఎక్కడ సుక్క నీళ్ళు అనేది ఎక్కడా లేవు, వైద్యానికి కూడా దొరకవు నీళ్ళు. ఏదో వాళ్ళు గిట్లోళ్ళు అనేక మంది చెబుతున్నారు, అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అది ఇదనమాట బాబాయ్ రియాక్షన్. కనిపిస్తుంది కదండి, వరుణ్ గ్రూప్ సంబంధించి మనకు నో హోటల్ అయితే ఇక్కడైతే రీసెంట్ గా మనకు భూమి పూజ కూడా అయింది. 23వ తారీఖు, ఈ మంత్ 23వ తారీఖు మనకు భూమి పూజ అయింది అండి. ఇక్కడ మొత్తం కూడా సైడ్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకొని ప్రజెంట్ ఇక్కడ నుంచి మనకు బేసిక్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఆ మట్టి అవన్నీ కూడా రాళ్ళు అవన్నీ కూడా తోలుకుంటున్నారండి ఈ యొక్క హోటల్కి సంబంధించి. అలాగే మనకి ఇది ఎగ్జాక్ట్ గా మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ హాల్స్ అయితే కడుతున్నారు కదా, 4 హాల్స్, దాని పక్కనే ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ ఏపీసీఆర్డీ బ్యాక్ సైడ్ కూడా మనకు మంజీరా గ్రూప్ సంబంధించిన హోటల్ సంబంధించి రీసెంట్ గా సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా జరిగిందండి. అంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనమాట. మొత్తం కూడా పనులన్నీ, లోపల పనులు కానీ బయట పనులు కూడా అన్ని అయిపోయి మొత్తం కూడా చెట్లు అవన్నీ కూడా గ్రీనరీ వస్తుంది అక్కడక్కడ పెట్టేస్తున్నారు చూడండి. ఫ్రంట్ ఉన్న సైడ్ మొత్తం కూడా ఒక నీట్గా అయితే క్లియర్ చేసుకొని మొత్తం కూడా చేస్తున్నారండి. ప్రజెంట్ చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇదంతా కూడా రోడ్ అవి వేసేస్తారు. అలాగే మనకు ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ నెక్స్ట్ మంత్ 2nd అయితే ఓపెనింగ్ ఉందండి, ఇంకొక 3 days లో. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు ఈ యొక్క హాల్స్ 3 హాల్స్ అయితే కడుతున్నారు కదా, 4. దానికి సంబంధించిన కనెక్టివిటీ కోసం అయితే ఇవంతా కూడా నీట్గా అయితే చేసుకున్నారు మొత్తం. చూస్తున్నారు కదా మొత్తం కూడా. ఇదంతా మనకు ఒక 2 weeks బ్యాక్ మొత్తం చెట్లు, బురద, అంటే డ్రైనేజ్ లాగా ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు నీట్గా డ్రైనేజ్ అవన్నీ కూడా కట్టేసి నీట్గా అయితే ఈ యొక్క ఏపీసీఆర్డీ ముందున్న ప్లేస్ మొత్తం కూడా నీట్గా అయితే చేసేసారండి మొత్తం కూడా. చూస్తున్నారు కదా. దీనికి సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఎంట్రీ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి ఈ యొక్క ఏపీసీఆర్డీ బిల్డింగ్ కి. మొత్తం కూడా బిల్డింగ్ చూడండి ఎలా ముస్తాబ్ అయిపోయిందో. మొత్తం కూడా ఇంకా లోపల క్యాబిన్ వర్క్స్ కానీ, పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ప్రజెంట్ ఇవన్నీ కూడా బయట ఏదైతే ఫినిషింగ్ ఉందో దాన్ని మాత్రమే చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం చెట్లు అవన్నీ కూడా నాటేశారు చూడండి మొత్తం లోపల మొత్తం కూడా. మొత్తం బయట కూడా అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారండి, పవర్కి సంబంధించి నీట్గా అయితే చేసుకుంటున్నారు.
లోపల బయట మనకి ఏంటంటే డిజైనింగ్ రాల్స్ అవైతే వేస్తున్నారు అనమాట ఈ యొక్క ఏపీసీఆర్టీ ముందు బయట అయితే. సో మొత్తానికి అయితే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో మొట్టమొదటిగా ఓపెన్ కాబోతున్న మనకు గవర్నమెంట్ బిల్డింగ్ అండి, పర్మనెంట్ గవర్నమెంట్ బిల్డింగ్. మీరు అనుకోవచ్చు ఇదివరకే గవర్నమెంట్ బిల్డింగ్ కట్టారు కదా అని, అసెంబ్లీ ఇవన్నీ కూడా సచివాలయం, కాకపోతే అవన్నీ కూడా టెంపరీ అండి. ఇప్పుడు కట్టేటివన్నీ కూడా పర్మనెంట్ అన్నమాట. చూడండి మనకు. సో ఇదనమాట ప్రజెంట్ మనకు ఒక ఏపీసీఆర్టీకి సంబంధించి. అలాగే మనకు అక్కడ మీటింగ్ హాల్స్ అవి కూడా కడుతున్నారు కదా, దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా హాల్స్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. జస్ట్ ఒక 3 to 5% మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మనకు సెకండ్కే ఓపెనింగ్ ఉంది కదా. ఇదైతే అసలు ఈ రోడ్డు విత్ ఇన్ 1 week లో చాలా చేంజ్ వచ్చేసిందండి. ఈ రోడ్లో మొత్తం కూడా ఇది వరకు చిన్న రోడ్ లాగా ఉండే, ఇదంతా కూడా బురద ఉండే, అదంతా కూడా నీట్గా క్లియర్ చేసుకొని చెట్లు అవన్నీ కూడా క్లియర్ చేసుకొని విత్ ఇన్ 1 week లోనే మొత్తం ఈ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. మనకి ఏపీసీఆర్టీకి ఎంట్రీ ఇక్కడ నుంచి అండి. మొత్తం కూడా మిడిల్లో సెక్యూరిటీ కోసం ఎంట్రీకి అయితే డిజైనింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు ప్రజెంట్. మొత్తం కూడా యొక్క ఏపీసీఆర్టీకి సంబంధించి డిజైన్ మొత్తం కూడా బయట మొత్తం కూడా ఇది 7 floors అయితే ఉంటుందండి. పైన ఒక టెర్రస్ కూడా ఉంటుంది, ఆ టెర్రస్కి సంబంధించిన ఫినిషింగ్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే ఫ్రంట్ ఉన్న సింబల్ మనకు అమరావతి సింబల్ అండి డిజైనింగ్. ఇక్కడ మీకు వెనకాల ఏపీసీఆర్టీ బ్యాక్ సైడ్ ఒక షెల్టర్ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు పవర్ కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు పవర్ సప్లై అవన్నీ కూడా మనకి ఏపీసీఆర్టీకి అయితే వెళ్తుంది ప్రజెంట్. ఇదనమాట ఈ యొక్క షెల్టర్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినా, దీనికి సంబంధించిన మెటీరియల్స్, పవర్ సంబంధించిన మెటీరియల్స్, హెవీ మెటీరియల్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయండి. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఎగ్జాక్ట్ ఏపీసీఆర్టీ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ క్లీనింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఈ ప్లేస్ లో మనకు మంజిరా గ్రూప్ కి సంబంధించి మంజిరా హోటల్ అయితే రాబోతుందండి. రీసెంట్ గా మనకు లాస్ట్ వీక్ బ్యాక్ మీకు చూపించాను, అందులో మనకు సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా చేశారు. 2 times చేశారండి ఇక్కడ సాయిల్ టెస్ట్ కూడా. మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా సైట్ క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా నీట్ గా చేసుకున్నారు. ఇంకా భూమి పూజ ఇవన్నీ కూడా త్వరగా పెట్టుకుంటారండి. ఈ ప్లేస్ లోనే మనకు యొక్క మంజిరా గ్రూప్ కి సంబంధించిన హోటల్ అయితే రాబోతుంది, మంజిరా హోటల్. ఎగ్జాక్ట్ గా ఇది ఏపీసీఆర్టీ బిల్డింగ్, అలాగే మనకు ఇది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఎగ్జాక్ట్ గా దీని పక్కనే మనకు మంజిరా హోటల్ అయితే రాబోతుంది. ఇది మనకు N11 రోడ్ అండి. ఇది మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ N11 రోడ్ పక్కనే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుందండి. మొత్తం కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం కూడా 12 towers అయితే ఉంటుంది. ఈ 12 కూడా మనకు G+12 floor విధానం అయితే ఉంటుంది. మొత్తం కూడా ఫ్లోర్స్ విధానం అయితే అన్ని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లోపల ఫ్లోర్ వర్క్స్ కొన్నిటికి, అలాగే కింద పార్కింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫ్రంట్ ఉన్న 6 towers కి అయితే ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి. ఏదైతే ఫ్రంట్ ఉన్న 6 towers కి పెయింటింగ్ ఉందో సేమ్ అన్ని టవర్స్ కూడా డిజైన్ ఏదైతే పెయింటింగ్ ఉందో సేమ్ అదే కలర్స్ అయితే వస్తుందండి ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కి. ఇది మొత్తం కూడా 12 floors అయితే ఉంటుంది కదా, ప్రతి ఫ్లోర్ కి 2 flats అయితే ఉంటుందండి. అంటే ఒక్కొక్క టవర్ కి 12 flats ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఇది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కి సంబంధించిన టవర్స్ ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్ గా ఇది మనకు కూడా E3N11 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా మనం చెప్పాలంటే వాస్తవానికి ఈ యొక్క ఏపీసీఆర్టీ బిల్డింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచే మనకు ఈ యొక్క గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసర్స్ కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన బంగ్లాస్ కానీ, ఇళ్ళు కానీ అవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇదంతా కూడా మనకు గవర్నమెంట్ సిటీ అనుకోవచ్చు అనమాట. ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి టవర్స్ సంబంధించి బ్యాక్ సైడ్ ఉన్న 6 towers అండి. ఇవి అన్ని కూడా కంప్లీట్ అయిపోయి లోపల ఏంటంటే ఫ్లోర్ వర్క్స్, ఈ యొక్క విండోస్ వర్క్స్ ఇవి జరుగుతున్నాయి ప్రెసెంట్. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ నుంచి కలర్స్ అవన్నీ కూడా వేసుకుని వస్తున్నారు. అక్కడ చూడండి మొత్తం కూడా మెస్ లాగా వేసేస్తున్నారు, పావురాలు వెళ్లకుండా లోపల వర్క్స్ జరుగుతున్నాయి కదా. సేమ్ వీటన్నిటికీ అదే ఉందండి. అదే దీని వెనకాల ఉన్న 2 towers మాత్రం ఇంకా ఆ పెయింటింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఈ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న 6 towers ఇవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా మనకు ఫ్రంట్ ఉన్న 6 towers అనమాట, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి. మొత్తం కూడా ఇక్కడ ఇక పార్కింగ్ సంబంధించిన వర్క్స్, ఇక్కడ మనకి సెక్యూరిటీ, ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఫస్ట్ టవర్స్ కి. అలాగే సెకండ్ 6 towers కి అటు సైడ్ ఇచ్చేది ఎంట్రీ ఉంటుంది. దానికోసం అయితే ప్రజెంట్ ఎంట్రీ కోసం వాటి కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి. లోపల ఇదంతా కూడా ఎంట్రీ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి. సో మనకి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉండేటట్టు ఉంది, దానికోసం రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ లోపల మనకు పార్కింగ్ సంబంధించి వాటికి అయితే రెడీ చేసుకుంటున్నారండి ఈ యొక్క ఎమ్మెల్యే టవర్స్ కి. కూడా చూడండి కలర్స్ సేమ్ ఇదే కలర్స్ అయితే అన్నిటికీ ఉంటుంది. సో మొత్తం కూడా ఫ్రంట్ ఉన్న 6 towers కి అయితే ఈ యొక్క కలర్ కంప్లీట్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ప్రజెంట్ వీటికి ఏంటంటే లోపల వాటర్ పైప్ సంబంధించి, పవర్ సంబంధించి, అలాగే ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి మాత్రమే జరుగుతున్నాయండి. మొత్తం కూడా అన్ని టవర్స్ 12 towers కూడా G+12 floor విధానంతో అయితేనే ఉంటుంది.
ఎన్ని టవర్స్ సంబంధించి చాలా వరకు ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ కి యొక్క పార్కింగ్ సంబంధించి వీటికి అయితే జరుగుతున్నాయండి వర్క్స్. రిమైనింగ్ అన్ని కూడా 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ కి. మీకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందో కలర్ కానీ అలాగే వర్క్స్ కానీ. ప్రజెంట్ ఇవన్నీ కూడా లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, ఫినిషింగ్ వర్క్స్. దానికి సంబంధించి మెస్ అవన్నీ కూడా వేసేస్తున్నారు, అంటే పావులు అవి వెళ్తాయి కదా మళ్ళీ ఇబ్బంది పడతాయని అనమాట. ఇదండి ప్రజెంట్ మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. దాదాపు ఇవన్నీ కూడా మనకు పవర్ సంబంధించి ఇదివరకు చాలా ఉండే అన్ని కూడా చాలా వరకు ఫిట్ చేసినట్టున్నారు. ప్రజెంట్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు పవర్ సంబంధించి అవన్నీ బాక్సులు అయితే వచ్చినాయండి మొత్తం కూడా ఐటమ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ లో మనకు హైకోర్టు అయితే కట్టబోతున్నారు, పర్మనెంట్ హైకోర్టు. ప్రజెంట్ దాని వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నది ప్రజెంట్ ఉన్న హైకోర్టు. ఇది మనకు మొత్తం కూడా 7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది, గ్రౌండ్ అలాగే బేస్మెంట్ అలాగే 7 ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈ యొక్క హైకోర్టు అనేది. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ వెయిట్ టెస్ట్ కోసం అయితే రెడీ చేసుకున్నారు. ఈ రోజు అయితే వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుందండి. అది లాస్ట్ వీక్ అయితే వేసుకున్నారు. అలాగే మొత్తం లాస్ట్ వీక్ అంతా ఇక్కడ వర్క్స్ ఏం జరిగాయంటే లాస్ట్ మంత్ అంతా కూడా మొత్తం కూడా ఇదంతా కూడా సైట్ క్లియరెన్స్ వల్ల అవన్నీ కూడా అయిపోయి మొత్తం కూడా షెల్టర్స్, ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం షెల్టర్స్ అవన్నీ కూడా నిర్మించుకున్నారండి. మొత్తం ఇది ఎన్సీసీ అనే కంపెనీ అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా వెహికల్స్ అవి రావడానికి పోవడానికి మొత్తం కూడా నీట్గా అయితే చేసుకున్నారండి మొత్తం కూడా. ప్రజెంట్ ఇక్కడ ఈ రోజు అయితే అక్కడ వెయిట్ టెస్ట్ అయితే జరుగుతుందండి. దానికోసం అయితే అక్కడ చాలా మంది వస్తున్నారు చూడండి. మొత్తం కూడా పైన బస్తాలు కొన్ని టన్నులు కొద్ది మట్టి అయితే బస్తాల్లో వేసి అక్కడ వెయిట్ టెస్ట్ అయితే చూస్తారు. ప్రజెంట్ ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి అదైతే ప్రజెంట్ జరుగుతుంది అనమాట. సో లాస్ట్ మంత్ మొత్తం కూడా ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి అటు సైడ్ ఉన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా రిమూవ్ చేసి ఇదంతా కూడా క్లియరెన్స్ వల్ల అవన్నీ కూడా చేసుకున్నారండి. మొత్తం కూడా షెల్టర్స్ అవన్నీ కూడా నీట్గా అయితే నిర్మించుకున్నారు. వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవబోతుందండి ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి. మొత్తం కూడా షెల్టర్స్ అవన్నీ కూడా ఆ షెల్టర్స్ కూడా వితిన్ ఒక 10 days లోనే నిర్మించుకున్నారండి. లాస్ట్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, వీక్లీ అప్డేట్లో ఇచ్చుంటాను వీడియో, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ మనకు హైకోర్టుకి సంబంధించి వరకు ఎన్సీసీ కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఈ మంత్ వర్క్ స్టేటస్ ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి షెల్టర్స్ అలాగే ఈ రోజు అయితే మనకు వెయిట్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ మంత్ స్టార్ట్ చేశారండి. ఇది ఎల్ఎన్టీ షెల్టర్స్, ఇది వచ్చి మనకు ఎన్సీసీ షెల్టర్స్ అండి. మొత్తం కూడా లాస్ట్ మంత్ కూడా ఇప్పుడు ప్రజెంట్ షెల్టర్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్గా వచ్చేసింది. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట షెల్టర్స్ నిర్మించుకోవడం. ఇందులోనే మనకు మెటీరియల్స్ అవన్నీ కూడా ఉండబోతున్నాయి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి ఎదురుగా ఉన్నది మనకు ఎల్ఎన్టీ, ఇవి కూడా ఎన్సీసీ వాళ్ళదండి. మనకు బ్యాక్ సైడ్ మళ్ళీ ఎల్ఎన్టీ ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ అంతా కూడా ట్రాన్స్ఫార్మర్స్ అలాగే పర్మనెంట్ షెల్టర్స్ హెవీ మిషనరీస్ అవన్నీ కూడా ఇక్కడ నిర్మించుకున్నారు పర్మనెంట్ గా. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కి అసెంబ్లీ సంబంధించిన మెటీరియల్స్ అన్ని కూడా ఇక్కడే అలొకేషన్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ తీసుకెళ్తారండి. మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ ఇవన్నీ కూడా మిక్సింగ్ ఇక్కడే జరుగుతాయి. ఇప్పుడు అవన్నీ మిషనరీస్ అవన్నీ ఫిట్ చేస్తున్నారు చూడండి, కాంక్రీట్ వాటి మిక్సింగ్ కి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇది లాస్ట్ మంత్ ఈ మంతే స్టార్ట్ చేశారు. మొత్తం కూడా 1 month లోనే మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. పర్మనెంట్ షెల్టర్స్ కానీ అవన్నీ కూడా మిషనరీస్ అవన్నీ కూడా పెట్టేసుకున్నారు ఈ యొక్క ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి. అలాగే ఎన్సీసీ కూడా పెట్టేసుకున్నారండి, ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు కూడా. ఎల్ఎన్టీ కంపెనీ లోపల ఎలా జరుగుతుందో ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికి మన ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ ఈ యొక్క ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. రెండు కూడా పక్కనే కాబట్టి ఇక్కడ షెల్టర్ పెద్దగా నిర్మించుకుంటున్నారండి. ఇక్కడ మీరు చూసేది ఐకానిక్ టవర్ 5 అండి. దీనికి సంబంధించిన వర్క్ ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారు. ఇదే మనకు ఐకానిక్ టవర్ లో పెద్ద ఐకానిక్ టవర్. మొత్తం కూడా 49 అయితే ఉంటుందండి. G+ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే 49 ఫ్లోర్స్ విధానం అయితే ఉంటుంది. ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ కానీ అలాగే హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉండేది ఇందులోనే. ప్రజెంట్ లాస్ట్ మంత్ అంతా ఈ మంత్ అంతా కూడా ఇందులో మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా చేసుకొని తుప్పు పట్టి అవన్నీ కూడా కెమికల్ అవన్నీ అప్లై చేసుకొని అటు సైడ్ ఆ మూలన్న ఐరన్ రాడ్స్ అటువైపు అంతా కూడా మొత్తం రెండు వైపులా దిమ్మల్లాగా కాంక్రీట్ అయితే నీట్గా వేసుకున్నారండి. మొత్తం కూడా లోపల కూడా క్లియర్గా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా నీట్గా అయితే చేసి పెట్టేసుకున్నారు. అలాగే ఈ మంత్లోనే మనకు ఇక్కడ వెయిట్ టెస్ట్ కూడా వేయడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందండి ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. సో అలాగే ట్రాక్టర్లు కూడా పెట్టినారు చూడండి. ఎప్పటికప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా వాటర్ అనేది లేకుండా అయితే వెంటనే డీవాటరింగ్ పనులు అయితే చేసేస్తున్నారు.
ఇది మనకు ఐకానిక్ టవర్ 4 అండి. అవతల ఉన్నది 3 అన్నమాట. ఈ రెండిటికి సంబంధించి మనకు ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అంతా కూడా ఫ్రంట్ ఏందంటే మనకు ఆల్రెడీ ఫౌండేషన్ అనేది జరిగుందన్నమాట. ఆ ఫౌండేషన్ ఏందంటే ఈ యొక్క డయాగ్రీ టెక్నాలజీ వస్తుంది కదా! రెండు వైపులా మనకు దిమ్మల్లాగా స్టీల్‌తో వాటికైతే యూజ్ చేస్తారు. అక్కడంతా కూడా ఫౌండేషన్ అంతా జరిగిపోయింది. అదంతా కూడా నీట్‌గా అయితే రిమూవ్ చేస్తున్నారండి. మొత్తం కూడా దాదాపు ఒక 40 మంది అయితే అక్కడ వర్క్ చేస్తున్నట్టున్నారు. చాలా మంది ఉన్నారు క్రౌడ్ అయితే. ఇదంతా కూడా క్రౌడే ఉన్నారు చూడండి. అలాగే మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గర లోపల కూడా వర్క్ అయితే జరుగుతూనే ఉందండి. ఈ 2 కూడా మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. బేస్మెంట్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే మనకేంటంటే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సెట్ చేసుకుంటూ ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అది 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. కూడా ఇంకా ప్రెజెంట్ ఏంటంటే ట్రాక్టర్లు కూడా ఎక్కడ తీయకుండా ఉంచున్నారు డీ వాటరింగ్ కోసం. ఎప్పుడప్పుడు చిన్న ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా! సో అప్పుడు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వాటర్‌ని బయటికి పంపించేందుకైతే డీ వాటరింగ్ పనులు అయితే చేస్తున్నారు. చూడండి సేమ్ ఇదే వర్క్ అండి. ఐకానిక్ టవర్ 3, 4 దగ్గర కూడా సేమ్ అదే వర్క్ అయితే నడుస్తుంది. మొత్తం కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. అసలు ఇది వరకు మనకు వాటర్ ఇంత ముందు బురద ఉండే వాటర్ అందువల్ల ఏంటంటే అటుపక్క ఫౌండేషన్ జరుగుతుంది అనేది అర్థం కాదు. అది ఎప్పుడైతే ఈ వాటర్ అవన్నీ ఎండిపోయినాయో బురద క్లియరెన్స్ పనులు చేశారు అప్పుడు వస్తుంది. చాలా పెద్దగా అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఫౌండేషన్ అయితే జరిగిందండి. ఆ డయాగ్రీ టెక్నాలజీ కోసం సపోర్టింగ్ అయితే ఉంటుంది ఆ యొక్క ఐకానిక్ టవర్స్ కి. సేమ్ ఐకానిక్ టవర్ 4, 3 దగ్గర అయితే ఒకే వర్క్ ఎందుకంటే ఒకే కంపెనీ ఉంది కదా! సో అందువల్ల వర్క్ స్టేటస్ కూడా సేమ్ అదే తీసుకున్నారు. అటు సైడ్ మొత్తం మెటీరియల్ దించుకుంటున్నారు చూడండి. లారీ వచ్చింది చూడండి. మెటీరియల్‌తో పాటు అటు సైడ్ అంతా మొత్తం క్లోజ్‌గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. లాస్ట్ మొత్తం కూడా ఇది చూడండి ఇవన్నీ కూడా కంచె చూడండి. ఎన్‌సీసీ వాళ్ళు గాని, అలాగే మనకు ఎల్&టీ వాళ్ళు గాని ఇవన్నీ కూడా మొత్తం ఎందుకంటే అన్నీ కూడా పడిపోయి తుప్పు పట్టిపోయినట్టున్నాయి. అవన్నీ కూడా నీట్‌గా రిమూవ్ చేసుకొని కొత్త కంచెలాగా అయితే రేకులైతే వేసుకుంటూ వచ్చేసారు చూడండి. ప్రెజెంట్ అక్కడ మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా మెటీరియల్ దిగుతుంది చూడండి లారీ. ఇక్కడ మిషనరీస్ అవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మనకు అసెంబ్లీ సంబంధించిన వర్క్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మొత్తం కూడా ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ దీనికి సంబంధించి ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి అక్కడ మిషనరీస్ అయితే ఇంకా వేస్తున్నాయండి. మొత్తం కూడా 4 వైపులా ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా రోడ్ లాగా వెహికల్స్ అయిపోవడానికి అన్ని కూడా వేసుకున్నారు ఇక్కడ. అలాగే మనకు అటు సైడ్ మొత్తం కూడా ఒక కంచిలాగా ఈ రేకులతో అయితే మొత్తం క్లోజ్‌గా అయితే నిర్మించుకుంటూ వస్తున్నారండి. ప్రెజెంట్ మనకేందంటే ఈ యొక్క అసెంబ్లీకి సంబంధించి ఈ మంత్ మొత్తం కూడా ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ గాని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. మొత్తం కూడా టెస్టింగ్స్ కానీ అవన్నీ కూడా నీట్‌గా అయితే కంప్లీట్ చేసి అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. ఇది మనకు ఐకానిక్ టవర్ 3 దగ్గర అండి. అటు సైడ్ నుంచి చూపించాను కదా మెటీరియల్స్ అవన్నీ కూడా దించుకుంటున్నారు. కొత్త మెటీరియల్స్ అన్ని వచ్చినాయండి. ఇవన్నీ కూడా మనకు క్లోజ్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఈ మంత్ మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి 3-5 దగ్గర సంబంధించి మొత్తం కూడా క్లోజర్ షెల్టర్స్ కానీ లోపల క్లీనింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారండి. మొత్తం కూడా ప్రాపర్ ఏదైతే బేసిక్ వర్క్ కావాలో అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా వర్క్ స్టార్ట్ చేయడం ఇంకా ఆలస్యం. ఎందుకంటే మొత్తం కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ని 3 టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారు కదా. డయాగ్రీ టెక్నాలజీ అలాగే కోర్ కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఈ యొక్క ఒక్కొక్క ఫ్లోర్ కట్టడానికి 15 నుంచి 20 రోజులు అయితే పడుతుందంట అండి. సో మ్యాన్ పవర్ కూడా తక్కువే యూజ్ అవుతుందంటే ఎందుకంటే మొత్తం కూడా ఒక్కొక్క ఫ్లోర్స్ నిర్మించుకుంటూ ఆ మిషనరీ అయితే వెళ్తుంటాయి కాబట్టి అందులో కాంక్రీట్ అవన్నీ మిక్స్ చేసి పోస్తారు. సో అందువల్ల మనకి ఏంటంటే కొంచెం మ్యాన్ పవర్ కూడా తక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారు కదా. మొత్తం కూడా చూడండి ఈ మంత్ అంతా కూడా మనకు ఐకానిక్ టవర్ సంబంధించి వర్క్స్ అయితే జరిగాయండి. ఇది మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి. షాపుర్జీ కాలేజీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇవి. ఇది కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ బేస్మెంట్ తో పాటు 39 ఫ్లోర్ అయితే ఉంటుందండి. మొత్తం కూడా సేఫ్టీకి సంబంధించి అలాగే మెటీరియల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రజెంట్ లోపలంతా కూడా లాస్ట్ మంత్ ఏంటంటే ఇది ఇక్కడ వర్షం వల్ల బ్యాక్ సైడ్ నుంచి వర్షం రావడం అయితే జరిగిందండి. దానివల్ల మొత్తం కూడా డీ వాటరింగ్ పనులు అవన్నీ కూడా నీట్గా చేసుకొని మొత్తం కూడా మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ వర్క్ జరుగుతూనే ఉంది చూడండి. 1 అండి. మొత్తం కూడా ఇటు పక్క అంతా కూడా ఫౌండేషన్ అంతా కూడా క్లియర్ చేసుకోన్నారు చూడండి. మొత్తం కూడా ఐకానిక్ టవర్ 1 దగ్గర షాపుర్జీ పాలెంజాల కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. మనకి అటు సైడ్ నుంచి అక్కడ సాయిల్ బ్లాక్ చేస్తున్నారు. వైట్ కనిపిస్తున్నాయి బస్సులు అటు సైడ్ నుంచి మొత్తం వాటర్ అంతా ఇటు సైడ్ వచ్చేసాయండి. మరి ఇది ఐకానిక్ టవర్ 2 దగ్గర కూడా మొత్తం క్లియరెన్స్ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. కూడా ప్రజెంట్ క్లీనింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయిందండి. ఎందుకంటే ఐకానిక్ టవర్ 1 and 2 చాలా ఫాస్ట్గా జరిగిందండి వర్క్ కూడా. రీసెంట్గా మనకి ఏంటంటే వర్షం రావడం అది ఇక్కడ వర్షానికి కాదు బ్యాక్ సైడ్ నుంచి వర్షం రావడం వాటర్ వచ్చేసాయి అనమాట. అక్కడ ఎన్ఫాల్ రోడ్డుకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ గుంతలో వాటర్ ఉండి మొత్తం కూడా అక్కడ కట్ట దిగిపోయి మొత్తం కూడా ఇటు సైడ్ వచ్చేసాయి. ఆ డీ వాటరింగ్ పనులు ఒక 10 days అయితే వేస్ట్ అయిందండి. ప్రజెంట్ ఇప్పుడైతే మళ్ళీ స్పీడప్ చేశారు షాపుర్జీ కాలేజీ వాళ్ళకి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ అయితే.
చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఫౌండేషన్ అయితే జరిగిపోయిందండి. రీసెంట్గా కూడా మనకు ఈ మంత్లో ఇక్కడ ఈ డీవాటరింగ్తో పాటు క్లియరెన్స్ పనులతో పాటు వెయిట్ టెస్ట్ కూడా చేశారు. అది కూడా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిందండి మొత్తం కూడా. సో అన్ని ఐకానిక్ టవర్స్ సంబంధించి ఈ మంత్లో మనకు ఈ ఐకానిక్ టవర్స్ సంబంధించి పర్మనెంట్ షెల్టర్స్ కానీ అలాగే మెటీరియల్స్ కానీ హెవీ మిషనరీస్ ఇవన్నీ కూడా వచ్చున్నాయండి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి. మొత్తం కూడా ఈ మూడింటికి సంబంధించి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించి ఎన్సిసి అనే కంపెనీ అలాగే మనకు ఎల్ఎన్టీ అలాగే షాపూర్ చీఫ్ ఆల్ఎన్జీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు మినిస్టర్స్ బంగ్లాస్ అన్నమాట. ఈ మినిస్టర్స్ బంగ్లాస్ అన్ని కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఫస్ట్ 2 లైన్లు కూడా అన్ని కూడా స్లాబ్ వర్క్, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ మినిస్టర్స్ బంగ్లాస్కి సంబంధించి అన్ని కూడా ఇటు సైడ్ అంతా కూడా ఫస్ట్ 2 లైన్లు కూడా రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి కనిపిస్తుంది కదా. ఇక్కడున్న లాస్ట్ ఉన్న 2 బిల్డింగ్స్కి అయితే ఈ యొక్క రూమ్ ఫ్లోర్లు అవి కట్టడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి లోపల ఉన్న రూమ్స్కి వాటికి సంబంధించిన వర్క్స్ కూడా. ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క మినిస్టర్ సంబంధించిన వర్క్స్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ కూడా అన్ని, ఇటు సైడ్ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పెయింటింగ్ వర్క్స్ లోపల ఫినిషింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టుంది మినిస్టర్కి సంబంధించి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. మీరు ఈ బిల్డింగ్ చూడొచ్చండి, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. మొత్తం కూడా బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఈ యొక్క మినిస్టర్కి సంబంధించి అన్నిటి కూడా ఫ్లోర్ వర్క్ కంప్లీట్ అయిపోయి కొంత ఒక 5-6 బిల్డింగ్స్కి స్టార్ట్ చేస్తున్నారు. కానీ రిమైనింగ్ కూడా ఫ్లోర్ వర్క్ కంప్లీట్ అయిపోయి అన్ని కూడా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి మొత్తం కూడా కోజుడ్ అలాగే లోపల షెల్టర్స్ అవన్నీ కూడా మనకి ఎల్ఎన్టీ వాళ్ళదండి. ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే ఐకానిక్ టవర్ 3 and 4 అలాగే అసెంబ్లీ అయితే కట్టబోతున్నారు కదా, దానికి సంబంధించిన మెటీరియల్ చూడండి ఎన్ని వచ్చున్నాయో. మొత్తం కూడా 4 లారీలు అయితే వచ్చున్నాయండి మెటీరియల్స్ ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజు అయితే. చూడండి మొత్తం ఈ 4 లారీలు కూడా 3 లారీలు మొత్తం కూడా ఇదే మెటీరియల్ ఉందండి. లాస్ట్ ఒకటి 2 అయితే 2 లారీలు అయితే మొత్తం ఇదే మెటీరియల్ మొత్తం కూడా. ఇదైతే క్లోజ్డ్ కప్పేస్తున్నారు మొత్తం తెలుసు. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ కూడా మనకు జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్ అనమాట. ఇవన్నీ కూడా ఇది కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ 3 లైన్లు కూడా అన్ని కూడా ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి అలాగే గ్రౌండ్ ఫ్లోర్కి అన్నిటి కూడా. అది మనకు ప్రజెంట్ ఉన్న హైకోర్టు అనమాట. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే మనకు ఈ యొక్క వాళ్ళకి సంబంధించి జడ్జీలకు సంబంధించిన బంగ్లాస్ అయితే కడుతున్నారు. అన్ని కూడా G+1 ఫ్లోర్ అయితే ఉంటుంది ప్రతిదీ. లాస్ట్కి అయితే ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందండి. రోజుకి అయితే వర్క్ స్టేటస్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చండి మీరు ఈ యొక్క జడ్జీలకు సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి లోపల రూమ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ బిల్డింగ్ అయితే అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ బిల్డింగ్ మిగిలింది పవర్ వర్క్స్, ఈ వాటర్ పైప్ సంబంధించిన వర్క్ ఇవి మాత్రమే ఉన్నట్టున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఇవన్నీ కూడా ఫినిషింగ్ 1, 2 అన్నిటి కూడా రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు. వర్క్ స్టేటస్ ఒకే విధంగా అయితే తీసుకుంటూ వెళ్తున్నారండి అన్ని బిల్డింగ్స్కి. మొత్తం కూడా 71 బిల్డింగ్స్ అయితే బంగ్లాస్ అయితే కడుతున్నారండి ఈ యొక్క జడ్జీలకు సంబంధించి. అన్ని కూడా మనకు ఈ మినిస్టర్స్ బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ కానీ ఈ యొక్క జడ్జీల బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ కూడా ఈ 2 కూడా మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. సో ప్రతి దగ్గర కూడా 10-15 మంది అయితే వర్క్ చేస్తున్నారండి. లోపల వర్క్స్ అయితే చేస్తారు. కొంతమంది వాటర్ పడుతున్నారు, ఫినిషింగ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు కూడా. అలాగే మనకు ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం పెయింటింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా. ఇంకా లోపల ఈ యొక్క పవర్కి సంబంధించిన వర్క్స్ అవి మాత్రం పెండింగ్ అవుతున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతూ వస్తుంది. ఇది మనకు ఫస్ట్ బిల్డింగ్ అండి, జడ్జిలకు సంబంధించి ఫస్ట్ బిల్డింగ్ ఇది. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇది మనకు లాస్ట్ వీక్ పెట్టినప్పుడు జస్ట్ అప్పుడు ఫినిషింగ్ వర్క్ రెడీ చేసుకున్నారు. ఈ పెయింటింగ్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 2, 3 దగ్గర అయితే వర్క్స్ జరుగుతున్నాయండి. లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఫ్లోర్ వర్క్స్ అవి. మీరు ఇటు సైడ్ కార్నర్ నుంచి చూడొచ్చండి ఎలా ఉందో బిల్డింగ్. కానీ ఇక్కడ నుంచి మొత్తం కూడా అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ 2 లైన్లు, సరే 3వ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అక్కడ నుంచి కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడండి మొత్తం కూడా. సో అన్నీ కూడా ఈ యొక్క బిల్డింగ్ సంబంధించి ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఈ యొక్క జడ్జెస్ బంగ్లా కానీ మినిస్టర్స్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసినట్టు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఏంటనేది. అవి మనకు కనిపించే బంగ్లా టవర్స్ అవన్నీ కూడా మనకు ఎన్జిఓ టవర్స్ అండి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్. దానికి సంబంధించి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కదా.
అందువల్ల ఇక్కడ దాదాపు ఒక 15 షాప్స్ అయితే వచ్చున్నాయండి. మొత్తం కూడా కటింగ్ షాప్స్ కానించి, మొబైల్ షాప్స్ కానించి, అలాగే చిన్న చిన్న నిత్యావసరాల వస్తువుల దగ్గర నుంచి అన్నీ కూడా షాప్స్ అయితే పెట్టుకున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ లారీలన్నీ కూడా మెటీరియల్ వచ్చున్నాయండి. మొత్తం కూడా కింద ఫ్లోర్ వర్క్స్ కావాల్సిన టైల్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చండి, దాదాపుగా ఒక 3 లారీల కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా వచ్చున్నాయి. చూస్తున్నారు ఇక్కడ ఉంది, అక్కడ ఒక 3 లారీలు ఉన్నాయి. మొత్తం కూడా ఐరన్ రాడ్స్ అండి. మొత్తం కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే వచ్చాయన్నమాట ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ సంబంధించి. ఈ యొక్క ఎన్జిఓ టవర్స్ వచ్చేసి మనకు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా మనకు 21 టవర్స్ అయితే ఉంటుంది. అన్ని కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. అన్ని కూడా బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ ఉన్న కొన్ని 10 టవర్ల దగ్గర 11 టవర్ల దగ్గర ఆగి ఉంది మిడిల్లో కానీ కొంత భాగం. అలాగే మనకు అటు సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది 12 ఫ్లోర్స్ అయితే. దీనికి సంబంధించి మనకి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్. ప్రజెంట్ ఇటు సైడ్ కూడా ఒక 10 లారీల మెటీరియల్ అవన్నీ కూడా వచ్చున్నాయండి. ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించి అన్ని కూడా లోపలికి వెళ్తున్నాయి. ఇప్పుడే బయట ఐరన్ రాడ్స్ ఒక 4 లారీలు వచ్చింది. ఇటు సైడ్ ఒక 10 లారీల వరకు ఉన్నాయి. మొత్తం కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ అనండి. మొత్తం కూడా కొన్ని అయితే లోపలికి వెళ్ళాయి. ఇవన్నీ కూడా షెల్టర్స్. ప్రజెంట్ సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న టవర్, మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ చూడండి, అన్ని కూడా బాల్కనీ వర్క్ కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఒక పెయింటింగ్ ఉన్నాయండి బయట అయితే. అవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అన్ని కూడా మొత్తం 21 టవర్స్ అండి ఈ యొక్క నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. మీరు ఇక్కడ చూడొచ్చండి, ఎన్జిఓ టవర్స్ మిడిల్లో మనకి ఏంటంటే కొన్ని 4 ఫ్లోర్ దగ్గర ఆగి ఉంది. వాటికైతే ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇక్కడైతే బెండింగ్ చేసుకొని నీట్గా పైకి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ మొత్తం కూడా ఇక్కడ జనాలు ఉన్నారు చూడండి పైన. ప్రతి టవర్ దగ్గర అయితే వర్క్ జరుగుతూనే ఉందండి ఈ యొక్క ఎన్జిఓ ఆఫీసర్కి సంబంధించిన వర్క్స్ అయితే. ఇక్కడ మీరు ఇక్కడ అన్ని చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు 6 టవర్స్. ఈ 6 టవర్స్ కూడా మనకు గ్రూప్ డి ఆఫీస్కి సంబంధించిన టవర్స్ అనమాట. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ మనకు షాపూర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అన్ని కూడా ఇందులో అయితే లోపలైతే ఏర్పాటు చేస్తున్నారండి. అలాగే మనకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ టవర్స్, అవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ అండి. దానికి సంబంధించి కూడా ఈ షాపూర్జీ పాలెంజీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అవి మొత్తం కూడా 15 టవర్స్ అండి. ఈ 15 ఇది ఒక 6, 21 ఎన్జిఓ టవర్స్ ఒక 21, మొత్తం 42 టవర్స్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు ఇక్కడ జనాలు ఎలా ఉంటారో ఒకసారి అయితే ఊహించుకోండి. దీనికి అన్నిటికి సంబంధించి కూడా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఎన్జిఓ ఆఫీసర్కి సంబంధించి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి లోపల అన్ని 12 టవర్స్ అయిపోయినట్టుగా లోపల పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడున్న 6 టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న 4 టవర్స్ కానీ, ఇటు పక్కన టవర్స్ కానీ, ఇటు పక్కన లాస్ట్ టవర్స్ కి బయట ఉన్న పెయింటింగ్ వర్క్స్ అవన్నీ వేసుకుంటూ వస్తున్నారండి. లోపల పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి. ప్రజెంట్ వర్క్ చూడండి ఎలా జరుగుతుంది. అక్కడ చూడండి మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారో, దాదాపు 100 మంది అక్కడే ఉంటారండి. ప్రతి టవర్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉంది, ఏదో ఒక వర్క్. ఇక్కడంతా కూడా చూడండి, ఇక్కడ పార్కింగ్ దగ్గర అయితే వర్క్ జరుగుతూనే ఉంది ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి. ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి అయితే ఉండబోతుందండి. దానికి సంబంధించి మొత్తం కూడా ఫ్లోర్ అవన్నీ కూడా కట్టేసుకున్నారు నీట్గా. ఎంతమంది వర్క్ చేస్తున్నారు, దాదాపు ఇక్కడ ఒక 20 మంది ఉంటారు, పైన ఒక 40-50 మంది ఈజీగా ఉంటారండి. అక్కడక్కడ చాలా మంది ఉన్నారు. అలాగే టవర్స్ లోపల కూడా వర్క్ చేస్తున్నారండి. ఏదో ఒక సౌండ్స్ అయితే వస్తున్నాయి లోపల. ఫ్లోర్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కూడా అన్ని కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి ఫ్రంట్ టవర్కి మాత్రం పైన ఫినిషింగ్ వర్క్ కూడా రెడీ చేసుకుంటున్నారండి. మొత్తం కూడా జనాలు చూడండి, ఇక్కడ జనాలు. సో చాలా మంది అయితే అడుగుతున్నారు, మ్యాన్ పవర్ కనిపించలేదండి. ఇప్పుడైతే మ్యాన్ పవర్ మామూలుగా లేదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇక్కడ బయట దాదాపు 100 మంది ఉంటారండి ఈజీగా. ఇక్కడైతే మళ్ళీ ఫ్లోర్ మీద వాటి మీద అంతా కలిపి కూడా 100 మంది ఉంటారు. ఇంకా లోపల అయితే ప్రతి టవర్ దగ్గర అయితే వర్క్ జరుగుతూనే ఉంది. మీకు సౌండ్స్ వస్తుంటాయి చూడండి. ఇక్కడ మనకు ఈ యొక్క పార్క్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సేమ్ ఇదే వర్క్ మనకు అక్కడ గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన వర్క్ కూడా సేమ్ అదే స్టేటస్ అయితే జరుగుతుందండి. అక్కడ అన్ని కూడా పైన ఫినిషింగ్ వర్క్ వాటికైతే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం కూడా ఈ యొక్క 42 టవర్స్ సంబంధించి ఫస్ట్ 21 టవర్స్ సంబంధించి ఎల్ఎన్టీ, అలాగే ఈ యొక్క గ్రూప్ డి గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి షాపూర్జీ పాలెంజీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడంతా కూడా ఫ్లోర్ క్లియరెన్స్ వల్ల అవన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ అండి. అన్ని కూడా ఆల్మోస్ట్ 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి మనకు కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఆ కార్మికుల కోసం నిర్మించిన షెల్టర్స్ అండి. దాదాపుగా ఈ యొక్క
బిల్డింగ్ దగ్గర దాదాపు 700 నుంచి 800 మంది అయితే వర్క్ చేస్తున్నారంట అండి. ప్రతి బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కూడా G+12 G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్ని కూడా ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ కానీ, మినిస్టర్స్ బంగ్లాస్ కానీ, జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ ఇవన్నీ కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ ఉంటుంది. అన్ని కూడా వీటికి మనకు ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ అయితే అన్ని కూడా స్లాబ్ వర్క్స్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ అన్నిటి కూడా స్లాబ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి రూమ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వాటికి అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఎక్కడ చూసిన ఒక 10 బిల్డింగ్స్ లేదా 5 బిల్డింగ్స్ వీటి వరకు అయితే ఫస్ట్ ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్ అవి రెడీ చేసుకుంటున్నారు. కొన్నిటికి రూమ్ వర్క్స్ అవి కట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 100 బిల్డింగ్స్ వరకు అయితే రూమ్ వర్క్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి మొత్తం కూడా. అక్కడ మీరు చూసుకోవచ్చు లాస్ట్ మంత్ చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ లో చాలా వాటికి మొత్తం కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రూమ్స్ అవన్నీ కూడా కట్టేశారండి. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి బిల్డింగ్ నెంబర్ 3వ దానికైతే ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్స్ కానీ డిజైనింగ్ వర్క్ కానీ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపల పవర్ వర్క్స్ వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రం పెండింగ్ ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి అన్నిటి కూడా రెడీ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం కూడా బిల్డింగ్ ఒక్కొక్కటి రెడీ చేసుకుంటారు. అలాగే కింద నుంచి లాస్ట్ లో ఉన్న బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్ లైన్ లో ఉన్న బిల్డింగ్ 5వ లైన్ లో ఉన్న బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక బిల్డింగ్ అయితే మొత్తం కూడా చూడండి ఎలా ఉందో డిజైనింగ్ అదిరిపోతుంది చూడండి. లాస్ట్ మంత్ కూడా చాలా వరకు ఈ మంత్ కూడా చాలా వరకు అటు సైడ్ ఉన్న ఫ్లోర్స్ కి గ్రౌండ్ ఫ్లోర్ వరకు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి మొత్తం కూడా రూమ్స్ అవన్నీ కూడా కట్టేయడం జరిగిందండి. అందువల్ల ఏంటంటే అన్నిటి కూడా లోపల పెయింటింగ్ వర్క్స్ కొంత భాగం, రూమ్ వర్క్స్ కొంత భాగం, ఫినిషింగ్ వర్క్స్ కొంత భాగం అయితే రెడీ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించి బంగ్లాదేశ్ సంబంధించి అనమాట. మీకు ఇటు సైడ్ నుంచి చూస్తే అర్థమవుతుందండి ఎలా ఉందో డిజైనింగ్. ఇది గేట్ ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా వేసేసారండి గేటు. సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా అది కొంచెం ప్రాపర్గా వేయలేదన్నమాట. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పవర్ సంబంధించిన వర్క్స్ అలాగే ఈ యొక్క పవర్ వర్క్స్ కానీ ఇంకా పోతే వాటర్ పైప్స్ వర్క్ ఇవి మాత్రం బ్యాలెన్స్ ఉంటున్నాయి. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క బిల్డింగ్ అయితే. నాకు తెలిసి ఏపీసీఆర్టీ బిల్డింగ్ తర్వాత కంప్లీట్ అవ్వబోతున్న బిల్డింగ్స్ అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లాస్ అన్నీ కూడా చూడండి ఏ స్టేటస్లో ఉంది. అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఈ యొక్క స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఒక 10-15 బంగ్లాస్ మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ రెడీ చేస్తున్నారు. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి రూమ్ వర్క్స్ కానీ అన్నీ కూడా. సో ఇదండి ప్రజెంట్ ఈ యొక్క సెప్టెంబర్ మంత్ యొక్క టోటల్ వర్క్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కింద వర్క్ విషయంలో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.